సోమనాథ జ్యోతిర్లింగ పూజ విశేషాలు ఏమిటి? ఇక్కడ ఈ ఆలయంలో ఏ విధంగా పూజా విధానాలు జరుగుతాయి, ఏ విధంగా శివుణ్ణి ఇక్కడ అర్చించాలి, ఎలా అర్చించటం వలన వీళ్ళకి ఉండేటువంటి దోషాలు పోతాయి అనేటువంటి విషయాలు కూడా చెప్తారు. అదేమిటంటే ఈ సోమనాథ క్షేత్రంలో ఉదయం 7 గంటలకి సాయంత్రం 7 గంటలకి కూడా శివుణ్ణి అర్చించడం అనేటువంటిది జరుగుతుంది. అందరూ కూడా ఉచితంగా ఇక్కడ దర్శనం చేసుకోవచ్చుట. ముఖ్యంగా ఎవరు కూడా ఈ శివలింగాన్ని ఇక్కడ తాకకూడదు అనేటువంటి విషయాన్ని కూడా చెప్తారు. మామూలుగా ఏమిటంటే జ్యోతిర్లింగాలన్నింటినీ కూడా అందరూ తాకవచ్చు. తర్వాత ఎక్కడ ఏ గుడిలో అయినా సరే శివలింగాన్ని తాకకూడదు అనేటువంటి నియమాలు మనకి చాలా చోట్ల ఉండవు. తర్వాత ఏమిటంటే ఇక్కడ చంద్రుడు నిలిపినటువంటి సోముడు కదా, ఎవరైనా కూడా దేవుడికి పాలు నైవేద్యం పెట్టడం అనేటువంటిది విశేషమైనటువంటి విషయంగా చెప్పుకుంటాం. కానీ ఇక్కడ మరో విశేషం ఏమిటంటే శివుడికి పాలు పెట్టడం. ఆ తర్వాత ఇక్కడ ఎవరు ప్రతిష్ఠించారు? చంద్రుడు ప్రతిష్ఠించాడు. చంద్రుడు దేనికి కారకుడు? పాలకి కూడా చంద్రుడు కారకుడు. పాల ఉత్పత్తులకి పాలకి కూడా చంద్రుడు కారకుడు. కాబట్టి ఆ చంద్రుడు నిలిపినటువంటి శివలింగం కాబట్టి ఈ శివుడికి పాలతో అభిషేకించాలి. ఎలాంటి పాలు? ఆవు పాలతో అభిషేకించాలి. కానీ బయట అమ్మినా కూడా ఎవరైనా తెచ్చి అక్కడ పాత్రలో పోయవలసిందే తప్ప ఎవరూ శివుణ్ణి ముట్టుకుని అభిషేకించడానికి వీలు లేదు అనేటువంటి విషయాన్ని చెప్తారు. ఎందుకంటే పరిశుభ్రంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి అనేటువంటి నియమాలు ఇక్కడ ప్రత్యేకంగా కనిపిస్తాయి. బయట అమ్మేటువంటి గంగోదకం కూడా తెచ్చి అక్కడ ఉన్నటువంటి గంగాళాల్లో ఈ భక్తులంతా కూడా నింపేస్తూ ఉంటారు. వాళ్ళ నామగోత్రాలతో అర్చించుకున్నప్పుడు అక్కడ ప్రధానంగా ఉండేటువంటి పూజారులు మాత్రమే వీళ్ళు పోసినటువంటి పాలతో వీళ్ళ నామగోత్రాల మీద అక్కడ అర్చనలు అభిషేకాలు చేస్తూ ఉండడం ప్రత్యేకంగా కనబడేటువంటి విషయం. మరొకటి ఏమిటంటే ఇక్కడ బిల్వంతో పూజించడం. బిల్వం కూడా ఎన్నో రోగాల్ని తీసేస్తుంది అంటారు. అందుకని బిల్వార్చనలు కూడా ఇక్కడ ప్రత్యేకంగా జరుగుతాయి. అంతేకాకుండా ఈ ఆలయం అన్ని జ్యోతిర్లింగ ఆలయాల కంటే కూడా చాలా విశిష్టమైందని, చాలా ప్రఖ్యాతి పొందిందని, చాలా పెద్దదని, చూడడానికి చాలా అందంగా రమ్యంగా కూడా ఉంటుందని చూసి వచ్చిన వాళ్ళంతా కూడా చెప్తూ ఉంటారు. అందుకని ఇక్కడ ఉండేటువంటి పూజా విశేషాలు ముఖ్యంగా శివుణ్ణి పాలతో అర్చించడం అనేటువంటిది మనకి ప్రత్యేకంగా కనపడుతోంది. సోమనాథ జ్యోతిర్లింగ ఆలయ నిర్మాణ విశేషాలు ఏమిటి? మనకి ఇది చాలా పురాతనమైనటువంటిది, ఎన్నో యుగాల కింది నుంచి వస్తున్నటువంటి ఆలయం అని చెప్పుకుంటారు. మొట్టమొదటిగా ఈ దేవాలయాన్ని చంద్రుడు ప్రతిష్ఠించాడు. చంద్రుడు ప్రతిష్ఠించినప్పుడు దీన్ని బంగారు కట్టడంతో కట్టించి ఇక్కడ సోమనాథ లింగాన్ని ప్రతిష్టాపించాడు అనేటువంటి విషయాన్ని చెప్తారు. ఇక్కడ అమ్మవారు తర్వాత ఈశ్వరుడు కూడా ఉన్నాడు. ఆయనని సోమేశ్వరుడు అని అంటూ ఉన్నారు. ఆ తరువాత కాలంలో కొంతకాలం తర్వాత రావణుడు తనకున్నటువంటి శిరాలన్నిటిని, అంటే ఒక్కొక్క శిరాన్ని అక్కడ ఛేదించి శివుడి దగ్గర పెట్టి ఆయన పూజ చేశాట. ఆ తర్వాత తన 10వ శిరాన్ని, అంటే 10 తలల రావణుడు అని మనం అనుకుంటుంటాం కదా, అలా 10వ తలని పెట్టినప్పుడు వారించి ఆయనకి వరాన్ని ఇచ్చాడు శివుడు అనేటువంటి విషయాన్ని చెప్తారు. అందుకని ఆ తర్వాత అలా వరం ఇచ్చినప్పుడు ఈయనేం చేశాడు రావణుడు? అక్కడ ఉన్నటువంటి ఆయన వెండి కొండ మీద ఉంటాడు కాబట్టి వెండితో ఈ ఆలయాన్ని నిర్మిస్తాను అని చెప్పేసి సోమనాథ లింగేశ్వర దేవాలయాన్ని వెండితో ఆయన కట్టించాడు అనేటువంటి విషయాన్ని చెప్తారు. ఆ తర్వాత ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు తన అష్టభార్యలతో ఈ సోమేశ్వరుణ్ణి అర్చించి చందనపు చెక్కతో, అంటే అప్పటికే శిథిలమైపోతున్నటువంటి దేవాలయాన్ని చందనపు చెక్కతో ఆయన నిర్మించాడు అనేటువంటి విషయం మనకి ఇక్కడ కనపడుతోంది. ఆ తర్వాత ఎంతోమంది రాజులు, కలియుగంలో కూడా ఎంతోమంది రాజులు దీన్ని రాతి కట్టడంగా కట్టించారు అనేటువంటి విషయం కూడా మనకి చరిత్ర ఆధారంగా తెలుస్తోంది. ఆ తరువాత కాలంలో ఎంతోమంది దుండగులు, ముష్కరులు ఈ దేవాలయాన్ని మట్టు పెట్టారని, ఈ దేవాలయాన్ని పడగొట్టారని, ఆ లింగాన్ని కూడా ముక్కలు చేశారు అనేటువంటి విషయం మనకి చరిత్ర ఆధారంగా తెలుస్తోంది. మరికొంతకాలం గడిచిన తర్వాత మరికొంతమంది దీన్ని ఈ దేవాలయ పునరుద్ధరణ చేశారు అనేటువంటి విషయం కూడా తెలుస్తుంది. ఆ తరువాతి కాలంలో ఔరంగజేబు కూడా ఈ దేవాలయాన్ని మట్టు పెట్టాడని చెప్తారు. ఆ తర్వాత మౌర్యరాజులు, గుప్తరాజులు రకరకాలుగా వాళ్ళ పాలనలో ఎప్పటికప్పుడు ఈ ఆలయాన్ని పునర్నిర్మించడం, ఆ తర్వాత ముష్కరులు, దుండగులు వాటిని మట్టు పెట్టడం అనేటువంటిది మనకి చరిత్రలో ఆధారాలుగా కనిపిస్తూ ఉన్నాయి. కానీ మన స్వతంత్రం వచ్చేప్పుడు
1947లో మనకి వల్లభాయ్ పటేలు మళ్ళీ ఈ దేవాలయాన్ని పునర్నిర్మించాడని, అక్కడ ఆయన పూజలు చేశాడనేటువంటి విషయం మనకి తెలుస్తోంది. ఆ తర్వాత మన మొట్టమొదటి ప్రధానమంత్రి బాబు రాజేంద్ర ప్రసాద్ కూడా ఇక్కడ పూజలు చేశారు అనేటువంటి విషయం మనకి చరిత్ర ఆధారంగా కనిపిస్తోంది. ఏది ఏమైనప్పటికీ ఎంతమంది దుండగులు ఈ దేవాలయాన్ని పడగొట్టినా, ఇక్కడ శిథిలం చేయాలని చెప్పేసేటువంటి ప్రయత్నాలు చేసినా, ఎప్పటికప్పుడు ఏ యుగానికి ఆ యుగంలో ఎప్పటికప్పుడు కూడా దీన్ని పునర్నిర్మించడం, దీని శోభ తగ్గకుండా చేయటం, దీని మహిమ పోకుండా కాపాడడం మనకి మన చరిత్రలో మనకి కనిపిస్తోంది.